హై మమస్, ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ ఎలా ఉంది? కొత్త సీన్స్ ఉన్నాయా లేదా? నెక్స్ట్ వచ్చి ఏమేమి కట్ చేస్తారు మూవీలో? నెక్స్ట్ వచ్చి బాహుబలి 3 ఉంటుందా లేదా? ఇలా చాలా మ్యాటర్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మామ. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఏం చెప్పని అర్థం కావట్లేదు భయ్య నాకు అసలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అయితే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఏంటంటే నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా. జక్కన్న గారికి అయితే ఎగ్జాక్ట్గా ఈ డైలాగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే అందరూ రీ రిలీజ్ అని చెప్పి మూవీస్ రిలీజ్ చేస్తుంటే ఈయన మాత్రం కొత్తగా ది ఎపిక్ అని చెప్పి 2 పార్ట్స్ని కలిపి ఫస్ట్ డిలీట్ చేసిన సీన్స్ అన్ని యాడ్ చేసి ఇలా అయితే ఈ మూవీని అయితే తెర మీదకైతే వదిలేశారనమాట ఫ్యాన్స్ కోసం. కాకపోతే ఈ మూవీ గురించి అయితే మూవీ ఎలా ఉంది, జక్కన్న గారి డైరెక్షన్ ఎలా ఉంది, నెక్స్ట్ మ్యూజిక్ ఎలా ఉంది, లేకపోతే యాక్టర్స్ యాక్టింగ్ ఎలా ఉందని ఏమీ చెప్పవసరం లేదు. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు బాహుబలి ఎలా ఉంటుందని చెప్పి. ఈ వీడియోలో చెప్పుకోవాల్సింది ఏంటంటే కొత్త సీన్స్ ఉన్నాయా లేదా? ఎస్, కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు మామ. అది నేనైతే ఇక్కడైతే రివీల్ చేయట్లేదు అనమాట. మీరైతే థియేటర్లోకి వెళ్ళి చూడాలి. నెక్స్ట్ బాహుబలి 3 ఉంటుందా లేదంటే ఖచ్చితంగా ఏంటంటే ఉంటుంది. కానీ ఏంటంటే ఈ యాక్టర్స్ ఎవరో కూడా యాక్టింగ్ అనేది చేయరనమాట. ఎందుకంటే అది మొత్తం యానిమేటెడ్ మూవీ. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా థియేటర్లో రిలీజ్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఆ ట్రైలర్కి అయినా సరే వెళ్ళాలన్నమాట. కాకపోతే మూవీ గురించి చెప్పుకున్నట్టయితే నేను బాహుబలి 50 సార్లు చూశాను, బాహుబలి 2 200 సార్లు చూశాను. అవి ఏం కాదు మామ. 2 యాడ్ చేసిన మూవీ అయితే ఒక్కసారి ఖచ్చితంగా అందరూ కూడా చూడాలన్నమాట థియేటర్కి వెళ్ళి. ఎందుకంటే ఆ సౌండ్స్ కానీ విజువల్స్ కానీ మనం ఎప్పుడో చూసిన మూవీలో అయితే ఖచ్చితంగా అనిపించదు. ప్రతి ఒక్క సీను కూడా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. కొన్ని సీన్స్ యాడ్ చేశారు, అవి అయితే నిజంగా అప్పుడు ఎందుకు సార్ మీరు డిలీట్ చేశారు అన్నట్టు ఉంటుంది. అలా ఉంటుంది అనమాట. చాలా సీన్స్ అసలు చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు అనమాట. అంత బాగుందనమాట. నేను బాహుబలి 1 బాహుబలి 2 చాలా సార్లు చూశాను. కానీ ఇది ఎపిక్ 3 hours 45 minutes 40 minutes అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు. మీకు ఇంటర్వ్యూలు పడంగానే ఏంటి అప్పుడే ఇంటర్వ్యూలో అనిపిస్తుంది. మీకు 3 hours 40 minutes అని తెలుసు, థియేటర్కి వెళ్ళారు. కానీ ఇంటర్వ్యూలు అయిపోతే మీకు ఇంటర్వ్యూలు అయిపోయినప్పుడు కూడా తెలుస్తుంది సగానికి ఇంటర్వ్యూలు వేస్తారని. కానీ అప్పుడు కూడా మీకు అనిపిస్తుంది అనమాట, ఇంత తొందరగా ఇంటర్వ్యూలు అయిపోయింది ఏంటి అని చెప్పి అనిపిస్తుంది అంట. ఆ విధంగా అయితే రాజమౌళి గారు అయితే ది ఎపిక్ని యాడ్ చేసకపోతే సీన్స్ ఏమైనా కట్ చేస్తారంటే ఖచ్చితంగా కట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బాహుబలి 1 బాహుబలి 2 కలిపి దగ్గర 5 hours మూవీ అయితే ఉంటుంది. 5 hours పైనే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా కట్ చేసి అయితే ఈ మూవీ ది ఎపిక్ అనేది రిలీజ్ చేయాలన్నమాట. లేకపోతే బాగా లాంగ్ రన్ టైం అయిపోతుంది. నెక్స్ట్ ఏ సీన్లు కట్ చేశారు అంటే చేశారు, పచ్చబొట్టు వేసిన సాంగ్ ఒకటి లేపేశారు, ఆ శివుడును అవంతిక లవ్ స్టోరీ ఒకటి లేపేశారు. ఇలా చాలా సీన్లు అయితే లేపేశారు. నేను ఇక్కడైతే చెప్పకూడదు, మీరు థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి ఏ సీన్స్ తీసేశారా లేకపోతే ఏ సీన్స్ యాడ్ చేశారని చెప్పి. నెక్స్ట్ వచ్చి బాహుబలిది ఎపిక్ అని చెప్పి ఎంట్రీ టైటిల్స్ పడతాయి కదా, నాకైతే బీభత్సంగా నచ్చింది. ఎందుకంటే బాహుబలి 1కి బాహుబలి 2 కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఇవ్వలేదు రాజమౌళి గారు. కానీ ఇది బాహుబలి ఎపిక్కి మాత్రం అసలు భలే వచ్చిందనమాట. ఈ నుంచి వాటర్ ఫాల్స్ లాగా పడవటం అసలు చాలా బాగుంది. కొంతవరకు కూడా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఇలా జరిగింది అది ఇది అని చెప్పి రాజమౌళి గారు వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే ఫినిష్ చేస్తారు కొన్ని. లిటరల్లీ ఒక విషయం చెప్పాలి, మీరు ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇంతే, మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేసేది ఇంతే. సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్యా, అస్సలు సీన్స్ కానీ గూస్ బంప్స్ కానీ ప్రతి ఒక్క దగ్గర ఎమోషన్స్ ఎలివేషన్స్ అసలు బీభత్సంగా ఇచ్చి పడేశారంటే. నేను ఫస్ట్ థియేటర్లో చూసినప్పుడు అయితే ఓకే అంటే బాగుంది, ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బాగుందని నేను అనుకున్నాను. కానీ ది ఎపిక్ చూసినప్పుడు అమ్మ జాగ్రత్త అంటాడు మామ. అసలు నిజంగా చెప్తున్నాను, నాకైతే నిజంగా ఫీలింగ్ వచ్చేసింది, అసలు ఏడుపు వచ్చేసినట్టు అనిపించేసింది అనమాట. అలా ఉంటుంది అనమాట ఫైనల్లో అయితే. వచ్చేసరికి ఏంటంటే ఇంటర్వ్యూలకి ముందు అయితే WKKB అని చెప్పేశారు. ఇదేంటారు బాబు WKKB ఏంటి, కొంపదీసి ఏదైనా నెక్స్ట్ హింట్ ఏమైనా ఇస్తున్నారా మూవీ కోసం అనుకున్నాను. తర్వాత చూస్తే అర్థమైంది అనమాట. ఏంటంటే వై కిల్ కట్టప్ప బాహుబలి అని చెప్పి దాని మీనింగ్ అయితే. అసలు అంతసేపు అయితే వెయిట్ చేయక్కర్లేదు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేయండిరా బాబు, ఇంటర్వ్యూల తర్వాత అయితే ఉంటుంది, మీరు 2 hours వరకు 2 years వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి చిన్న షార్ట్ కట్లు అయితే వేసారు. నాకైతే చాలా బాగా నచ్చింది, అందరినీ ఆలోచించేటట్టు చేసింది అనమాట థియేటర్లో, ఏంట్రా బాబు ఇది అని చెప్పి. ఇంకోటి ఏంటంటే అప్పుడు సౌండ్స్ కంటే ఇప్పుడు సౌండ్స్ ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. డాల్బీ థియేటర్స్కి అయితే వెళ్ళండి, సౌండ్ సిస్టమ్ థియేటర్స్కి, అసలు విపరీతమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది సౌండ్ గురించి అయితే. అసలు నిజంగా ఆ ఎలివేషన్స్ సౌండ్స్ కానీ
బీజిఎమ్స్ కానీ చాలా బాగా పడుతుంది. నెక్స్ట్ వచ్చి ఆ విగ్రహం పడిపోయినప్పుడు చిన్న ప్రభాస్ వచ్చి లాగుతారు కదా, ఒక ఆయన ఉంటాడు అక్కడ బాహుబలి చూసామని చెప్పి, ఆయన అయితే బిజ్జాల దగ్గరికి వెళ్ళి చూసామని చెప్పి ఆయన ఎలా రా చూశారు, మేమైతే చంపేశాం కదా గాల్లో నీటిలో అని చెప్పి ఒక ఏదో ఎలివేషన్ డైలాగ్ ఇస్తాడు. అప్పుడు ప్రభాస్ గారు ఎలివేషన్స్ ఆయన చెప్తున్న దానికి ప్రభాస్కి ఇచ్చే ఎలివేషన్స్కి అస్సలు అది కొత్త బిట్ అనమాట యాడ్ చేసింది. సూపర్ మామ, సూపర్ అంటే సూపర్, అట్లా ఉందన్నమాట ఆ సీన్ అయితే. నిజంగా లిటరలీ చెప్తున్నాను, అసలు ఎక్కడ కూడా అసలు నేను ఇంతకు ముందు ఈ సినిమా చూశాను కదా ఇప్పుడు ఎందుకు చూడాలి అని చెప్పి బోర్ కొట్టడం కానీ అసలు ఏమనిపించదు మామ. నిజంగా ఒక కొత్త మూవీని ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది రెండు మూవీస్ కలిపి. అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా అందరూ కూడా ఫ్యామిలీస్తో సహా ఈ మూవీ అయితే చూడాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అప్పట్లో ఆ బాహుబలి రాకుండా ఇప్పుడు కానీ వచ్చి ఉంటే మామ, నిజంగా చెప్తున్నాను 2000+ CR అయితే ఖచ్చితంగా కొట్టేది. అప్పట్లో అంటే టికెట్ రేట్స్ ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి అలా 600 1800 CR అని చెప్పి వెళ్ళినాయి అనమాట. ఇప్పుడు టికెట్ రేట్స్ హైపు, బాహుబలితో మన ప్రభాస్ గారి హైపు అసలు విపరీతంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే 2000 CR పైన అయితే వెళ్ళిపోతుంది అనమాట ఈ ఎపిక్ మూవీ అయితే. అంటే అప్పుడు రిలీజ్ చేయకుండా ఇప్పుడు రిలీజ్ చేస్తుంటే ఖచ్చితంగా 2000+ వెళ్తాయి అనమాట. చూసారు కదా మామ, మన రివ్యూ నచ్చినట్టయితే, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. రేపు అయితే మాస్ జాతర మూవీ అయితే ఉందన్నమాట, దాని మూవీ కూడా మనం అయితే చూసి రివ్యూ అయితే పోస్ట్ చేస్తామన్నమాట. దయచేసి కొత్త యూట్యూబర్స్కి అయితే సపోర్ట్ చేయండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.